హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కేడిపి అండ్ చాలా రోజుల తర్వాత మన ఛానల్లో వీడియో పెట్టడం జరుగుతుంది. ఎందుకంటే నేను కొంచెం బిజీగా ఉండడం వల్ల ఆ వీడియోస్ అయితే పెట్టలేకపోయాను. బట్ ఈ రోజు నుండి డైలీ ఒక వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను. అండ్ ఈ రోజు టాపిక్ వచ్చేసి ప్రో కబడ్డీ సీజన్ 13 ఆక్షన్ డేట్ ఎప్పుడు జరగబోతుందో ఇవాళ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అండ్ ఫ్రెండ్స్, మీరు కరెక్ట్ ఛానల్కి వచ్చారు. ప్రో కబడ్డీ సీజన్ 13 అప్డేట్స్ కావాలన్నా, ఐపీఎల్ 2027 అప్డేట్స్ కావాలన్నా మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి అప్డేట్స్ రెగ్యులర్ గా మీరు పొందొచ్చు అనమాట. ఒకవేళ మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే మన ఛానల్ మరొకసారి దొరకపోవచ్చు. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోబోయ్యా. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇలాంటి అప్డేట్స్ అయితే రెగ్యులర్ గా మీ ముందుకైతే వచ్చేస్తాయి. అండ్ మనకి కలిసి లెట్స్ స్టార్ట్ ది అవర్ ఎపిసోడ్. ప్రో కబడ్డీ సీజన్ 13 ఆక్షన్ డేట్ వచ్చేసి మనకి ఈసారి అక్టోబర్ లో జరగబోతుంది. అదేంటి భయ్యా, మనకైతే ఇంత డిలే ఎందుకు అవుతుంది అంటే మల్టిపుల్ కబడ్డీ ఈవెంట్స్ ఉండడం వల్ల మనకైతే ప్రో కబడ్డీ సీజన్ 13 ఆక్షన్ డేట్ అనేది కొంచెం డిలే అవుతుంది. అండ్ మల్టిపుల్ కబడ్డీ ఈవెంట్స్ అంటే మెయిన్ గా ఏషియన్ గేమ్స్ ఉన్నాయి, ఇంకా చాలా ఈవెంట్స్ ఉన్నాయి. కాబట్టి మనకైతే కొంచెం డిలే అవుతుంది ప్రో కబడ్డీ సీజన్ 13 ఆక్షన్ డేట్ అనేది. అండ్ అంతేకాకుండా మేనేజ్మెంట్లు కూడా ప్లేయర్స్ ఏ విధంగా ఆడుతున్నారు, అండ్ ఈ ఆప్షన్ లో మనం ప్లేయర్స్ ని కొనుగోలు చేయాలి అంటే మనకి ఏషియన్ గేమ్స్ లో బాగా ఆడిన ప్లేయర్స్ ని కూడా పిక్ చేసే అవకాశాలు ఉంటాయి మేనేజ్మెంట్ లో కూడా. మరి ఈసారి మన తెలుగు టైటన్స్ అయితే ఎటువంటి ప్లేయర్స్ ని కొనుగోలు చేయబోతున్నారు, అండ్ ఆప్షన్ డేట్ ఎప్పుడు జరగబోతుంది అంటే మనకైతే అక్టోబర్ లో అయితే జరగబోతుంది. అక్టోబర్ లో కొన్ని డేట్స్ అయితే మనకు వచ్చాయి. 18, 19, 20, 21, 22 ఈ 5 రోజుల్లో ఎప్పుడైనా మనకైతే ఆప్షన్ డేట్ అనేది జరగబోతుంది. అండ్ ఈ ఆప్షన్ లో మన తెలుగు టైటన్స్ అయితే మంచి ప్లేయర్స్ ని కొనుగోలు చేయడానికి అయితే టార్గెట్ అయితే చేస్తున్నారు. మెయిన్ గా చూసుకున్నట్లయితే అర్జున్ దేశ్వాల్ ని కొనుగోలు చేయడానికి అయితే ట్రై చేస్తున్నారు భయ్య. అర్జున్ దేశ్వాల్ తెలుగు టైటన్స్ కి చాలా బెటర్ ఆప్షన్ అనేది నా ఒపీనియన్. ఎందుకంటే మనకి 1,20,00,000 లోపు ఒక క్వాలిటీ రైడర్ అయితే దొరికేస్తాడు. అండ్ ఇతనితో పాటుగా మనం చూసుకున్నట్లయితే భరత్ ఉడాని ఆప్షన్ బయటకు వదిలేసి అండ్ మనకైతే బైబ్యాక్ చేసే అవకాశం ఉంది అభ్యం కార్డు పెట్టి తక్కువ బడ్జెట్ కి. అండ్ మరి మీరు అనుకుంటున్నారు ఈ జోడీ అనేది ఏ విధంగా ఉంటుందో మీరు అయితే కామెంట్ సెక్షన్ లో తెలపండి. ఒకవేళ అర్జున్ దేశ్వాల్ దొరకకపోతే నవీన్ కుమార్, ఇంకా గుమాన్ సింగ్, ఇంకా నితిన్ ధన్కర్ లాంటి ప్లేయర్స్ అయితే చాలా మంది ఉన్నారు. మనకైతే ఈ ఆప్షన్ లో ఏ ప్లేయర్స్ ని మన తెలుగు టైటన్స్ కొనుగోలు చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు, మీ ఒపీనియన్ అయితే కింద కామెంట్ సెక్షన్ లో తెలపండి. అండ్ ఈ రోజు వీడియో ఇది గైస్. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అండ్ ఫస్ట్ టైం ఫేస్ క్యామ్ తో నేనైతే వీడియో అయితే చేయడం జరిగింది. బట్ ఏమైనా తప్పులు మాట్లాడుతుంటే క్షమించండి. అండ్ నెక్స్ట్ వీడియోలో నేను రెక్టిఫై చేసుకుంటాను. కామెంట్ సెక్షన్ లో ఖచ్చితంగా తెలపండి. అండ్ మరొక ఇంట్రెస్టింగ్ తర్వాత వెళ్దాం. నేను మీ కేడిపి సైనింగ్ ఆఫ్. బై ఫ్రెండ్స్, బై.